వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. టెస్ట్ 4 ఎకానమీ ఎక్స్ప్లెనేషన్స్. ఇండియా యొక్క 5-ఇయర్ ప్లాన్ గురించి ఇక్కడ ఇచ్చారు. 5 సంవత్సరాల ప్రణాళిక గురించి. 5 సంవత్సరాల ప్రణాళికలో సెకండ్ 5-ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడారు. మనకి సెకండ్ 5-ఇయర్ ప్లాన్ అనేది 1956 నుంచి 1961 వరకు సెకండ్ 5-ఇయర్ ప్లాన్. ఇది హెవీ ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది, భారీ పరిశ్రమల మీద కాన్సన్ట్రేషన్ చేసింది, ఇండస్ట్రియల్ బేస్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం కొనసాగించింది. క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి చూసింది. ఎందుకు క్యాపిటల్ గూడ్స్ అంటే, ఒక వస్తువు తయారు చేయాలంటే స్టీల్ కావాలనుకోండి, ఈ స్టీల్ని తయారు చేసే స్టీల్ కావాలి, కానీ ఈ స్టీల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవటం కాదు, స్టీల్నే మనం ఇక్కడ తయారు చేయగలగాలి. ఒక ఫ్యాన్ని తయారు చేసే రోబోట్ ఉందనుకోండి, ఆ రోబోట్ని మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మూలధన వస్తువు అన్నమాట అది. ఇక్కడ స్టీల్ కూడా మూలధన వస్తువు. ఇక్కడ స్టీల్ని తయారు చేయటం మన ఇండియాలోనే తయారు చేయాలి. అలా ఒక వస్తువు తయారు చేయడానికి ఆధారమైన వస్తువును కూడా మనం మూలధన వస్తువు అంటారు, క్యాపిటల్ గూడ్ అంటారు. సో ఈ క్యాపిటల్ గూడ్ని మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్రయత్నం చేసాం సెకండ్ 5-ఇయర్ ప్లాన్లో. దానివల్ల ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడంతో పాటు సెల్ఫ్ రిలయన్స్ అంటే మనకు మనమే సాధకారతను పొందటానికి ప్రయత్నం కొనసాగించాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్లో 4th 5-ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు. 4th 5-ఇయర్ ప్లాన్ అనేది 1969 నుంచి 74 మధ్యలో జరిగింది. ఇది ముఖ్యంగా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ముఖ్యంగా ఫోకస్ చేసింది. అంటే ఇట్ ఫోకస్డ్ ఆన్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, పోవర్టీ ఎలివేషన్, పేదరిక నిర్మూలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. అండ్ 5th 5-ఇయర్ ప్లాన్ అనేది 1974 నుంచి 1979 మధ్యలో జరిగింది. సో ఈ ఫినాన్షియల్ సెక్టార్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది 5th 5-ఇయర్ ప్లాన్. సో అంటే ఫినాన్షియల్ సెక్టార్ గురించి దీంట్లో ఫోకస్ చేయలేదు. 5th 5-ఇయర్ ప్లాన్ దేని గురించి చెప్తుందండి? సో 5th 5-ఇయర్ ప్లాన్ దేని గురించి చెప్తుంది? పోవర్టీ ఎలివేషన్, పేదరిక నిర్మూలన, సెల్ఫ్ రిలయన్స్ అంటే మిగతా వేరే దేశాల మీద ఆధారపడకపోవటం, అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, వ్యవసాయ ఉత్పత్తి మీద కాన్సన్ట్రేషన్ చేసింది అనమాట. సో 5th 5-ఇయర్ ప్లాన్ గురించి ఇక్కడ తప్పుగా ఇచ్చారు. సో ఆన్సర్ ఈజ్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫ్రీగా కొన్ని వస్తువులని పూర్ పీపుల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, కొంతమందికి కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సపోజ్ ఫ్రీగా ఫుడ్ని సప్లై చేస్తుంది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా, ఇలా ఎల్పిజి సిలిండర్స్ని కొంతమందికి ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా పూర్ పీపుల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి ఈ మనీ మొత్తం ఎవరు బేర్ చేస్తున్నారు? గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. అంటే పూర్గా పీపుల్కి ఇచ్చేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ట్యాక్స్ పేయర్ మనీతో ఇవ్వటం జరుగుతుంది అనమాట. దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. సో ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది కన్స్యూమర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ టు ద ట్యాక్స్ పేయింగ్ పబ్లిక్. సో ఇఫ్ ఏ కమోడిటీ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రీ టు ద పబ్లిక్ బై ద గవర్నమెంట్, తర్వాత ఏమవుతుందండి? ట్యాక్స్ పేయర్స్ ఆ మనీని పే చేస్తున్నారు. దట్ ఈస్ ది ఆపర్చునిటీ కాస్ట్. జీడిపి రేషియో ఆఫ్ ఏ కంట్రీ అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో. ట్యాక్స్కి జీడిపి రేషియో ఆఫ్ ఏ కంట్రీ ఇండికేట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో తగ్గింది అనుకోండి, ట్యాక్స్ టు జీడిపి రేషియో తగ్గింది అంటే దాని అర్థం ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది అని అర్థం. అంటే పన్నుల నుంచి వసూలు తగ్గిందని అర్థం. పన్నుల నుంచి వసూలు ఎందుకు తగ్గుతాయండి? కారణం ట్యాక్స్ ఎవేజన్ అయి ఉండొచ్చు, అంటే పన్నులు కట్టకపోవటం అయి ఉండొచ్చు. తర్వాత ఇన్ఎఫిషియంట్ ట్యాక్స్ కలెక్షన్ అంటే పన్నులు వసూలు సరిగా చేయకపోవటం అయి ఉండొచ్చు, ట్యాక్స్ కట్స్ ఎక్కువగా ఇవ్వటం అయి ఉండొచ్చు. సో ఇలాంటివి జరిగి ఉండొచ్చు. ఇట్ కుడ్ బి డ్యూ టు ఫ్యాక్టర్స్ లైక్ ట్యాక్స్ ఎవేజన్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ ట్యాక్స్ కట్స్, ఇలాంటివి అయి ఉండొచ్చు. అయితే దీనికి స్లోయింగ్ ఎకానమీ గ్రోత్ రేట్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాకపోవచ్చు. సో ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ స్లో అయినప్పటికీ కూడా ఎకానమిక్ గ్రోత్కి ట్యాక్స్ టు జీడిపి రేషియోకి డైరెక్ట్గా ఇక్కడ ఇది రిలేషన్ చెప్పట్లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో ఇక్కడ
tax to GDP ratio is not directly linked to the distribution of national income. A decrease in this ratio does not imply the income distribution has become less equitable anamata. So income distribution depends on other factors like ట్యాక్స్ పాలసీస్ మీద ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆదాయాన్ని పంచడం అనేది దేని మీద డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అది. సో ట్యాక్స్ పాలసీస్ మీద, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద, ఎకనామిక్ స్ట్రక్చర్ మీద, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ట్యాక్స్ టు జీడిపి రేషియోకి సంబంధం లేదు. 1 and 2 బోత్ ఆర్ ఇన్కరెక్ట్ అండి. సో నైదర్ 1 nor 2 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీ గురించి మాట్లాడారు, అంటే ద్రవ్య పరపతి విధాన కమిటీ గురించి మాట్లాడారు. దీన్ని బై మంత్లీ మానిటరీ పాలసీలో భాగంగా చెప్తాం. అంటే 2 నెలలకు ఒకసారి ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేస్తారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్, ఇన్ఫ్లేషన్ని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం. ఎవరు మానిటరీ పాలసీ కమిటీకి నోడల్ ఏజెన్సీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 members ఉంటారు. 3 from RBI అండ్ 3 from outside RBI. వీటో పవర్ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి. సో ఇలా డెసిషన్ మేకింగ్స్ తీసుకుంటారు. వీళ్ళు మానిటరీ పాలసీలో కమిటీలో ఏం అనౌన్స్ చేస్తారండి? బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అనౌన్స్ చేస్తారు. లైక్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ లైక్ దిస్. అండ్ రిజర్వ్ రేషియోస్ని అనౌన్స్ చేస్తారు, అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో ఇలాంటివి. అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా చేస్తారు. ఇలా వీటి ద్వారా మనీని సప్లై చేసి సిస్టంలోకి ద్రవ్య సరఫరాని నియంత్రించడం జరుగుతుంది. తద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తారు. సో ఇప్పుడు మనం MCQs చూద్దాం. RBI బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎస్, కరెక్ట్. సో ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తుందా లేదా? రెపో రేటో, రివర్స్ రెపో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ లాంటివి. ఇట్ ఈజ్ ఏ 12-member బాడీ కాదు, 6-member బాడీ మానిటరీ పాలసీ కమిటీ అనేది. సో తర్వాత ఇట్ ఫంక్షన్స్ అండర్ ది చైర్మన్ ఆఫ్ ది యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. నో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అండి. సో 1 ఓన్లీ కరెక్ట్. లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటండి? సపోజ్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉంది, ఇది లిక్విడ్ అసెట్, అవునా? నా దగ్గర ల్యాండ్ ఉంది, ఇది లిక్విడ్ అసెట్ కాదు, వెంటనే నేను మార్చుకోలేను. సో ఇలా లిక్విడ్ అసెట్స్ చాలా ఈజీగా మార్చుకునే వాటిని చూడమంటున్నారు. డిమాండ్ డిపాజిట్ విత్ ద బ్యాంక్. తర్వాత డిమాండ్ డిపాజిట్ విత్ ద బ్యాంక్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ అనమాట ఇది. సో కరెంట్ అకౌంట్ని మనం ఈజీగానే లిక్విడిటీగా మార్చుకోవచ్చు. ఓకే. టైం డిపాజిట్ విత్ ద బ్యాంక్. టైం డిపాజిట్ అంటే ఏంటి? సపోజ్ మీరు కొంత టైంకి 1 yearకి డిపాజిట్ చేశారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్, ఇది అంత తొందరగా క్యాష్గా మారదు. అంటే 2 టైం డిపాజిట్ కన్నా కూడా డిమాండ్ డిపాజిట్ అనేది బెటరు. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ డిపాజిట్స్. సేవింగ్ డిపాజిట్స్ కూడా లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అంటే మీరు ఒక రోజులో ఇంత మాత్రమే విత్డ్రా చేసుకోవాలని ఉంటుంది మీ సేవింగ్ అకౌంట్ మీద. సో తర్వాత కరెన్సీ అనేది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా హైలీ లిక్విడిటీ. అంటే ఇప్పుడు ఆర్డర్ ప్రకారం చూస్తే ఫస్ట్ కరెన్సీ ఇక్కడ హైలీ లిక్విడిటీ 4. తర్వాత ఇంకా లిక్విడిటీ ఉందేంటి? డిమాండ్స్ అంటే కరెంట్ అకౌంట్. తర్వాత సేవింగ్ డిపాజిట్స్ 3. తర్వాత టైం డిపాజిట్స్ 2. 4, 1, 3, 2 ఆన్సర్. ఫినాన్షియల్ డెట్. రుణం అనేది బ్యాంకుల నుంచి కనుక తీసుకుంటుంది అనుకోండి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, అది ఫినాన్షియల్ డెట్ అవుతుంది. ఇక్కడ నాన్ ఫినాన్షియల్ డెట్ అంటే ఏంటంటే, సో ఇట్ రిఫర్స్ టు ద డెట్ ఆబ్లిగేషన్ దట్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ద ఫినాన్షియల్ సెక్టర్. లైక్ హౌస్ హోల్డ్స్ కానీ, బిజినెస్ కానీ, గవర్నమెంట్ నాన్ ఫినాన్షియల్ పర్పస్ కానీ డెట్ని రైజ్ చేస్తే అది నాన్ ఫినాన్షియల్ డెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, హౌసింగ్ లోన్స్ owed by households. Yes, these are the non-financial debts because they are loans taken by households for purchasing or construction houses, which is a non-financial activity. So housing loans తీసుకోవడం అనేది హౌస్ హోల్డ్స్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది ఫినాన్షియల్ సెక్టార్ కిందకి రాదు, ఆర్థిక రంగానికి కిందకి, ఆర్థికమైనటువంటి రుణం కిందకి రాదు. క్రెడిట్ కార్డ్స్ నుంచి అమౌంట్స్ తీసుకోవడం కూడా రాదు. ట్రెజరీ బిల్స్ అంటే గవర్నమెంట్ షార్ట్ టర్మ్ కోసం, అంటే ఒక 15 రోజులు షార్ట్ టర్మ్ ఫండ్ రైజింగ్ చేస్తారనమాట. సో షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి. సో గవర్నమెంట్ షార్ట్ టర్మ్లో ఫండ్స్ని రైజ్ చేయడం కోసం ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేస్తుంది. ఇది కూడా నాన్ ఫినాన్షియల్ డెట్ కిందకే వస్తుంది అనమాట. సో ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ కోసం దీన్ని ఉపయోగిస్తారు, నాన్ ఫినాన్షియల్ పర్పస్ కోసం. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్.
ఇక్కడ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో ప్రభుత్వం యొక్క పెట్టుబడి కింది సందర్భాల్లో ఏదై ఉంటుంది అంటున్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ని, కనీస మద్దతు ధరని ఫిక్సింగ్ చేయటం. ఇది కనీస మద్దతు ధర అంటే కొనుగోలు ద్వారా, అంతేగాని ప్రభుత్వం ఏమి పెట్టుబడి పెట్టట్లా, ఉన్న ధాన్యాన్ని ఒక ధరతో కొనుగోలు చేస్తుంది అంతే. సో ఇది పెట్టుబడి కాదు. సో పెట్టుబడి ఏమీ పెట్టట్లేదు ఇక్కడ. కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఎస్, వీళ్ళకి స్కిల్స్ నేర్పటం, అంటే డిజిటలైజేషన్ చేయడానికి గవర్నమెంట్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. సోషల్ క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన కమ్యూనిటీ బిల్డింగ్ని, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని చేపట్టడం. ఇది ఇన్వెస్ట్ చేస్తేనే జరుగుతుంది. ఓకే. ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఫార్మర్స్. సో ఇది సబ్సిడీ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నారు. సో ఇది జస్ట్ సబ్సిడీ రాదర్ దాన్ ది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, వేవర్ ఆఫ్ అగ్రికల్చర్ లోన్స్ బై ది బ్యాంకింగ్ సిస్టమ్. సో ఇది లోన్ వేవర్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ రిలీఫ్ అండ్ డు నాట్ కాన్స్టిట్యూట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్. సో ఇది ఒక ఫినాన్షియల్ రిలీఫే కానీ డైరెక్ట్గా ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఇక్కడ. సెట్టింగ్ అప్ ఆఫ్ కోల్డ్ స్టోరేజెస్. ఎస్, కోల్డ్ స్టోరేజ్ కట్టడానికి డబ్బులు వెచ్చించాలి. సో ఇది పబ్లిక్ ఇన్వెస్ట్మెంటే. ఆన్సర్ వచ్చేసి 2 and 3 and 6 ఆర్ ది ఆన్సర్స్. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆర్ ఎక్స్చేంజ్ రేట్స్. చూడండి, మనం ఒక యాపిల్ తీసుకున్నామనుకోండి. ఈ యాపిల్ ఇండియాలో దీనికి ఎంత పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఉంది అంటే ఇది ఎంతకి కొనుగోలు చేస్తున్నారు. ఇదే యాపిల్ని చైనాలో ఎంత, ఇదే యాపిల్ని అమెరికాలో ఎంత, ఇలా సేమ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ని, ఒకే రకమైనటువంటి వస్తువుల్ని ఒక దేశంలో ఇంకొక దేశంలో కంపారిజన్ చేస్తే వాళ్ళు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది తెలుస్తుందన్నమాట. సో ఇలా చేస్తారు. సో అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ $PPP పర్చేసింగ్ పవర్ ప్యారిటీ డాలర్స్, ఇండియా అనేది 6th లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు. కాదు, మనం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగాం రీసెంట్ డేస్లో, మనందరికీ తెలిసిన విషయం ఇది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇక్కడ బ్రౌన్ కాటన్ గురించి మాట్లాడుతున్నారు. బ్రౌన్ కాటన్ అనేది న్యూ హైబ్రిడ్ కాటన్ అంటున్నారు. కాదండి, యాక్చువల్గా ఇది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. అంటే ఇండియా యొక్క నేటివ్ వెరైటీ కాటన్ ఇది. సో ఇది న్యూ హైబ్రిడ్ కాటన్ కాదు, ఎప్పుడో సెంచురీస్ నుంచి, సంవత్సరాల నుంచి ఇండియాలో ఇది బ్రౌన్ కాటన్ అనేది ఉంది ఆల్రెడీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఈస్ పెస్ట్ అండ్ డ్రాట్ రెసిస్టెన్స్ వెరైటీ ఆఫ్ కాటన్. ఎస్, ఇది పెస్ట్ని డ్రాట్ని రెసిస్ట్ చేసేటువంటి కాటన్ వెరైటీ. అంటే వాటర్ లేనప్పుడు కూడా ఇది పెరగగలుగుతుంది. అండ్ పెస్ట్ కంట్రోల్, పురుగుల్ని దరిచేరకోకుండా కూడా ఇది పెరుగుతుందన్నమాట. సో ఎందుకంటే న్యాచురల్ రెసిస్టెన్స్ టు పెస్ట్ అండ్ డ్రాట్. సో ఇట్ ఈజ్ ఏ హార్డీ క్రాప్ దట్ రిక్వైర్స్ లెస్ వాటర్. దీనికి తక్కువ వాటర్ సరిపోతుంది అండ్ ఫ్యూయర్ పెస్టిసైడ్స్ సరిపోతాయి కంపేర్డ్ టు కన్వెన్షనల్ కాటన్ వెరైటీస్తో పోలిస్తే. సో కరెక్ట్ స్టేట్మెంట్. The fabric produced is non-allergic and provide excellent UV protection. Yes, ఈ బ్రౌన్ కాటన్ నుంచి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ ఎలర్జీ కలిగించదు శరీరానికి. దాంతోపాటు యూవీ రేస్ని బాడీలోకి ఇంజెక్ట్ కాకుండా చూస్తుంది. సో ఇది బ్రౌన్ కాటన్. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. బ్రౌన్ కాటన్ అనేది ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో పండించడం జరుగుతుంది. ఇది న్యూ హైబ్రిడ్ వెరైటీ అయితే కాదు. సో 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నానో యూరియా గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నానో యూరియాని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్స్ తయారు చేసింది. ఇఫ్కో తయారు చేసింది. ఇది ఒక లిక్విడ్ యూరియా అనమాట. లిక్విడ్ యూరియా అంటే నానో స్కేల్లో నైట్రోజన్ మాలిక్యూల్స్ని నానో సైజ్డ్ ఫామ్లో ఉంచుతారన్నమాట. నానో యూరియా యూస్ చేయటం వల్ల మోస్ట్ ఎఫిషియెంట్గా, కన్వెన్షనల్ యూరియాతో పోలిస్తే మోస్ట్ ఎఫిషియెంట్గా ఇది ఉంటుంది. నానో యూరియా
యొక్క ఎఫిషియన్సీస్ చూస్తే అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ కనుక చూస్తే సాయిల్లో 80% ఉంటుంది. కన్వెన్షనల్ యూరియా అది 30-50% మాత్రమే ఉంటుంది. న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ అంటే మనం ఫెర్టిలైజర్గా ఇచ్చినప్పుడు నానో యూరియాకి ఇస్తే 80% నైట్రోజను ఉపయోగపడుతుంది సాయిల్కి. ఓన్లీ కన్వెన్షనల్ యూరియా మనం చల్లేదైతే ఓన్లీ 30-50% మాత్రం ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నానో యూరియా ఇంక్రీజెస్ క్రాప్ ప్రొడక్టివిటీ బై 30% అంటున్నారు. లేదు, నానో యూరియా అరౌండ్ 8% మాత్రమే క్రాప్ ప్రొడక్టివిటీ అంటే ఆహార దిగుమతి యొక్క సామర్థ్యాన్ని ఒక 8% పెంచగలుగుతుంది నానో యూరియాను ఉపయోగిస్తే. ఇట్ హ్యాస్ ఎలిమినేటెడ్ ది నీడ్ ఆఫ్ యూరియా ఇంపోర్ట్ ఇన్ ఇండియా. నో, దిస్ ఈజ్ ఎ రీసెర్చ్ యూనిట్ అనమాట, అంతే, రీసెర్చ్ ప్రాసెస్లో ఉంది. సో అంతేగాని మనం యూరియాని అదర్ కంట్రీస్ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేసుకొని ఓన్లీ నానో యూరియా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఇప్పుడైతే లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇండియాలో కాఫీ కల్టివేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కాఫీని మొట్టమొదటిసారిగా బాబా బూదాన్ అనే ఒక సూఫీ సెయింట్ ఏమన్ నుంచి చిక్మంగళూరు కర్ణాటక తీసుకురావడం జరిగింది సీడ్స్ని. అప్పటి నుంచి కాఫీ ఇండియాలో ప్రాచుర్యం పొందింది 17th centuryలో. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. కాఫీ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలో ఇండియన్ కాఫీ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం కోసం World War II సమయంలో, అప్రాక్సిమేట్గా 1942 ఆ టైంలో. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. కాఫీ బోర్డ్ అనేది ఒక స్టాచ్యురీ ఆర్గనైజేషన్, చట్టబద్ధమైన సంస్థ. ఇది మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుందండి, నాట్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. భారతదేశంలో ఒక్కొక్క రంగంలో కొంత పర్సంటేజ్ వరకు 2 రూట్స్లలో ఎలా ఉంటుందండి ఇది. సపోజ్ ఎఫ్డిఐ అనేది ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకున్నారనుకోండి మీరు, ప్రైవేట్ బ్యాంక్స్ గవర్నమెంట్ అప్రూవ్ చేసే రూట్లో ఇది 49%. అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసే రూట్లో ఇది ప్రైవేట్ బ్యాంక్ ఏదైనా తీసుకుంటే మీరు అది ప్రైవేట్ బ్యాంక్స్ 49% ఆటోమేటిక్ రూట్, అంటే ఎవరు పర్మిషన్ లేకుండా రావచ్చు. 74% గవర్నమెంట్ రూట్, అంటే అబోవ్ 49% అయితే అప్ టు 74% గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని రావాలి. ఇలా గవర్నమెంట్ అప్రూవ్ తీసుకొని వచ్చేది ఉంటుంది, లేదా గవర్నమెంట్ అప్రూవ్ చేయకుండా ఆటోమేటిక్ రూట్లో కూడా అవడం ఉంటుంది అనమాట. ఫారెన్ డైరెక్ట్ విదేశీ వాళ్ళు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క లిమిట్ అనేది గవర్నమెంట్ అనుమతి తీసుకునే లిమిట్ ఉంటుంది. గవర్నమెంట్ అనుమతి తీసుకోకుండా డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టచ్చు, అది ఆటోమేటిక్ రూట్. గవర్నమెంట్ అనుమతి తీసుకొని పెట్టుబడి గవర్నమెంట్ రూట్ అనమాట. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేది 20% అండర్ గవర్నమెంట్ రూట్. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోమేటిక్ రూట్లో అంటే ఏ అప్రూవల్ లేకోకుండానే విదేశీ సంస్థలు లేదా విదేశీ వ్యక్తులు ప్రత్యక్షంగా భారతదేశంలో 100% కూడా పెట్టుబడి పెట్టి ఇక్కడ సంస్థను నెలకొల్పవచ్చు. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ సింగిల్ బ్రాండ్ రిటైల్లో కూడా 100% ఆటోమేటిక్ రూట్లో సో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 1, 2, 3 ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్, చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఇవి ఇండియా ఎక్స్పోర్ట్స్ అంటే భారతదేశం ఎగుమతి చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఎక్స్పోర్ట్లో 50% అప్రాక్సిమేట్గా ఉంది. పెద్ద సంస్థలు, పెద్ద ఇండస్ట్రీస్ ఒక 50% అయితే ఎంఎస్ఎంఈస్ 50% ఉన్నాయి ఇండియా ఎక్స్పోర్ట్లో భాగంగా. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నాయి, చిన్న సంస్థలు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నాయి, అండ్ దాంతోపాటు ట్రేడ్ని కూడా ప్రమోట్ చేస్తున్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. స్మాల్ ఎంటర్ప్రినర్షిప్ ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి అనేది 2020 ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 10 crores అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ లెస్ దాన్ 50 crores కనుక ఉంటే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజ్ అని పిలుస్తారనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ జీరో డెఫిసిట్ అండ్ జీరో ఎఫెక్టివ్ స్కీమ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. సింపుల్ అండి, ఎంఎస్ఎంఈస్ తయారు చేసే ప్రోడక్ట్ ఏమైనా కానీ డిఫెక్ట్ ఉండకూడదు అండ్ ఎఫెక్టివ్గా ఉండాలి, అంటే ప్రొడక్టివ్గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. 1, 2, 3 ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్ అంటున్నారు. ఇన్విజిబుల్ అంటే కంటికి కనిపించినవి, అంటే ఫిజికల్గా ఉండదండి. ఫిజికల్గా ఉండదు అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి, సర్వీసెస్, సేవలు. వాటిలో టూరిజం అయి ఉండొచ్చు,
టూరిజం సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇవన్నీ కూడా సర్వీసెస్, సేవలు మాత్రమే, గూడ్స్ కాదు. సో సర్వీసెస్ ఆన్సర్. డియర్ మనీ. డియర్ మనీ refers to a situation where the cost of borrowing money becomes high due to higher interest rates. యాక్చువల్గా సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతాయి. వడ్డీ రేట్లను పెంచితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెరుగుతాయి అన్నమాట. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బారోయింగ్స్ తగ్గుతాయి. ఎవరైతే అప్పులు తీసుకుందాం అనుకుంటున్నారో బారోయింగ్స్ తగ్గుతాయి. బారోయింగ్స్ తగ్గిందంటే సో బారోయింగ్ మనీ బికమ్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట. పీపుల్, బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు, స్పెండింగ్, ఇన్వెస్ట్మెంట్ని రెడ్యూస్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్ని మనం డియర్ మనీగా చెప్తాం. అది డియర్ మనీ అంటే బారోయింగ్ బికమ్ ఎక్స్పెన్సివ్ డ్యూ టు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటండి, సపోజ్ బడ్జెట్ ఉంది. బడ్జెట్లో సపోజ్ 2025కి ఒక 100 రూపాయలు గవర్నమెంట్ సంపాదించింది, ఖర్చు 150 రూపాయలు ఉందండి. మరి ఇంకొక 50 రూపాయలు అప్పు తెచ్చుకోవాలి కదా. ఈ 50 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనేది డెఫిసిట్ ఫైనాన్సింగ్. డెఫిసిట్ అంటే లోటు. సో లోటు ఉన్నటువంటి ఆర్థికంగా లోటుని ఎలా భర్తీ చేయాలంటే అప్పులు తెచ్చుకోవచ్చు, కరెక్ట్ అయ్యేది. తర్వాత గవర్నమెంట్ ఆస్తులను నమ్ముకోవచ్చు, డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఉపసంహరణ చేయొచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, బాండ్స్ని మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ 3 ప్రిఫర్ చేస్తారండి మ్యాక్సిమం. సో తర్వాత ఇప్పటికీ కూడా ఆ 3 ప్రిఫర్ చేసిన తర్వాత కూడా మనకి డెఫిసిట్ తీరలేదనుకోండి, అప్పుడు ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ చేస్తారు. సో ఈ ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్ చేసినట్టు అవుతుంది, కరెన్సీ వాల్యూ పడిపోతుంది, కరెన్సీ డెప్రిసియేట్ అయిపోతుంది. అందుకని ఇది చేయరు యూజువల్గా. సో ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ అనేది ఆన్సర్ అండి ఇక్కడ. BGREI అనేది ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ఈస్టర్న్ ఇండియా అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈస్టర్న్ స్టేట్స్లో రైస్ కల్టివేషన్ని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో రైస్ ఆన్సర్ అండి. ముఖ్యంగా ఏ స్టేట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారంటే ఈస్టర్న్ ఇండియాలో అస్సాం, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ 6 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఫోకస్ చేశారు ఈ ఈస్టర్న్ స్టేట్స్లో రైస్ కల్టివేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసం. సో బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ఈస్టర్న్ ఇండియా అంటే రైస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు వీళ్ళు. సో యాక్చువల్గా గ్రీన్ రెవల్యూషన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇంతకుముందు, ఇప్పుడు ఇది ఈస్టర్న్ ఇండియాలో మాత్రం రైస్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఎఫ్ఎక్స్ ఫ్యూచర్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్యూచర్ అని అర్థం అండి. సో అంటే ఫ్యూచర్లో కరెన్సీస్ని ట్రేడింగ్ చేసుకోవటమే ఎఫ్ఎక్స్ ఫ్యూచర్ అంటే. సో ఎఫ్ఎక్స్ ఫ్యూచర్ అనేది కరెన్సీ ఫ్యూచర్, కరెక్ట్ ఆన్సర్. సో వన్ కరెన్సీ ఫర్ అనదర్ అట్ ఏ స్పెసిఫైడ్ డేట్ ఇన్ ఫ్యూచర్, ఎస్ కరెక్ట్. ద ఎక్స్చేంజ్ రేట్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ పర్చేజ్ డేట్, ఎస్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది రాజస్థాన్ జైపూర్లో ఉందండి, దీని హెడ్ క్వార్టరు. సో దీన్ని 1996లో ఏయూ ఫైనాన్సర్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా 2017 ఇది సో ఆర్బీఐ ఆమోదం తెలిపిందనమాట. సో మొత్తం మీద ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది హెడ్ క్వార్టర్ రాజస్థాన్ జైపూర్లో ఉందండి. మనకి ఎకానమీలో కరెన్సీ సర్క్యులేషన్కి సంబంధించి అంటే మనీ సప్లైకి సంబంధించి M1, M2, M3, M4 మనీ అని ఉంటుందండి. M1 మనీ అంటే నారో మనీ అని అర్థం అనమాట. అంటే మోస్ట్ లిక్విడ్, అంటే ఎక్కువగా మనం లిక్విడ్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు M4 అంటే లెస్ లిక్విడ్గా అంత తొందరగా మనం కన్వర్ట్ చేసుకోలేమన్నమాట. సో ఇలా మోర్ లిక్విడ్ అంటే M1, లెస్ లిక్విడ్ అంటే M4. ఇలా M1, M2, M3, M4 అనే మనీ అంటే మనీ సప్లైని బేస్ చేసుకొని అవి లిక్విడిటీ యొక్క స్వభావాన్ని బట్టి తెలియజేయడం జరుగుతుంది. M1 అంటే నారో మనీ అని అర్థం అండి. అంటే డే టు డే ట్రాన్సాక్షన్లో మనం ఉపయోగించుకోవచ్చు వీటిని. ఎగ్జాంపుల్ ఏంటి, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ M1 కిందకు వస్తుంది. డిమాండ్ డిపాజిట్స్ అంటే కరెంట్ అకౌంట్లో ఉన్న మనీ. అదర్ డిపాజిట్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఉన్న అదర్ డిపాజిట్స్, ఇవన్నీ కూడా M1 కిందకు వస్తాయి అన్నమాట. అండ్ M2 తీసుకున్నారనుకోండి మీరు, సేవింగ్ డిపాజిట్స్. సో సేవింగ్ డిపాజిట్స్ అన్నీ M2 కిందకు వస్తాయి అన్నమాట. అండ్ M3 తీసుకున్నారనుకోండి, సో M3 అంటే M2 ప్లస్ టైమ్ డిపాజిట్స్.
సో అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కిందకు వస్తుంది. M4 తీసుకున్నారనుకోండి మీరు, M3 ఉంటాయి దీంట్లో ప్లస్ M4 M3 ప్లస్ ఆల్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్. సో వీటిని కలిపి మనం M1, M2, M3, M4 అని చెప్తాం అనమాట. నారో మనీ అంటే ఎక్కువగా లిక్విడిటీ చేసుకోగలిగే స్వభావం మనకి M1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 2 పేర్లు ఇచ్చారు కాబట్టి M1, M2 అనేది నారో మనీ అవుతుందండి. ఇక్కడ మనకి డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు ఏది అంటున్నారు అంటే ప్రత్యక్షంగా పన్ను వసూలు చేసేది. కార్పొరేట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను అండి, వెల్త్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నే, ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నే, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్. ఇంకొకటి ప్రాపర్టీ ట్యాక్స్ అని ఇచ్చినా కానీ అది కూడా ప్రత్యక్ష పన్నే. కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులు. పరోక్ష పన్నులు ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్ డ్యూటీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీద లెవీ చేసేది, ఎక్సైజ్ డ్యూటీ గూడ్స్ మీద లెవీ చేసేది, సర్వీస్ డ్యూటీ సర్వీసెస్ మీద లెవీ చేసేది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్లో ముఖ్యమైనది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ట్యాక్స్, తర్వాత వెల్త్ ట్యాక్స్, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. గ్రాంట్ ఇన్ ఎయిడ్, రాష్ట్రాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తారండి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ యాక్చువల్గా స్టేట్స్లో ఒక్కొక్క రాష్ట్రాల్లో లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించడం జరుగుతుంది అనమాట. సో ఇలా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించడం వల్ల ఏంటి అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇంప్రూవింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియా ఈజ్ ది మెయిన్ రీజన్ ఆఫ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ స్టేట్స్. ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల యొక్క పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇండియన్ ఎకానమీలో మనం ఉపయోగించే ఇండెక్స్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దట్ ఈస్ IIP. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేస్తుందండి. సో అంటే వేరియస్ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క ప్రొడక్షన్ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తుంది. సో ఇది క్వాంటిటేటివ్ చేంజ్ ప్రొడక్షన్లో ఎలా ఉందో చెప్తుంది, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివి అనమాట. సో ఇండెక్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్ అండి ఇక్కడ. సో ఇక్కడ కొన్ని వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి చూస్తే వరల్డ్ ట్రేడ్ వాల్యూమ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ ఫాలింగ్ ఫర్ ది లాస్ట్ 5 years. కాదండి, యాక్చువల్గా కోవిడ్ కన్నా ముందు మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూమ్కి సంబంధించి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాం. వరల్డ్ ట్రేడ్ యొక్క వాల్యూమ్ కోవిడ్ అప్పుడు తగ్గింది, తర్వాత మళ్ళీ కొంచెంగా పుంజుకుంటూ ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఇండియా యొక్క మెర్కంటైజ్డ్ ఎక్స్పోర్ట్స్ అనేవి అంటే తయారు చేసినటువంటి వస్తువుల యొక్క ఎగుమతులు రీసెంట్గా పాజిటివ్గా నమోదవుతున్నాయి అంటున్నారు. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి, 2 ఓన్లీ కరెక్ట్. మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు USA నుంచి తక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటామండి. అండ్ తర్వాత వచ్చేసి చైనా, తర్వాత హాంకాంగ్, దాని తర్వాత బంగ్లాదేశ్. అంటే మనం బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, హాంకాంగ్ నుంచి తర్వాత ప్లేసు, చైనా తర్వాత ప్లేసు, USA తర్వాత ప్లేసు. సో డిక్రీజింగ్ ఆర్డర్ అన్నారు కాబట్టి. సో USA, చైనా, బంగ్లాదేశ్, హాంకాంగ్, ఇది ఆర్డర్ 1, 2, 3, 4. క్యాపిటల్ అడిక్వసీ రేషియో, ఇది బేసల్ నామ్స్లో భాగంగా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ అండి బ్యాంకింగ్కి సంబంధించి. క్యాపిటల్ అడిక్వసీ రేషియో సపోజ్ ఒక 9% ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ప్రతి 100 రూపీస్లో 9 రూపీస్ అనేవి రిస్క్ అసెట్స్ అనమాట. అది రిస్క్ వెయిటెడ్ అసెట్స్. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ బ్యాంకు మెల్ట్ అయిపోతున్నప్పుడు, సో ఆ బ్యాంకు నిలదొక్కుకోవటం కోసం మెయింటైన్ చేసే రేషియోనే కార్ రేషియో అండి. కార్ రేషియో అనేది బేసల్ నామ్స్కి సంబంధించింది. ఇండియాలో కార్ రేషియో అనేది 2015-16 నుంచి కూడా ఇంక్రీజ్ అవుతూనే వస్తుందండి. పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్లో డిక్రీజ్ కాలేదు ఎప్పుడు కూడా. డిక్రీజ్ అయితే ఆ బ్యాంకు సస్టైన్ కాలేదని అర్థం. రిస్క్ వచ్చినప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటే బ్యాంక్ సస్టైన్ అవడానికి అవకాశం ఉంటుందని అర్థం అనమాట. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 1 కరెక్ట్. మనకి ఇక్కడ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ గురించి ఇచ్చారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది అండ్ ఇంకొకటి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది. ఈ రెండు కూడా డిజిటల్ పేమెంట్సే, కానీ ఇది బిల్స్ని పే చేయడానికి తీసుకొచ్చింది. అండ్ UPI అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది సో ట్రాన్సాక్షన్స్ చేయడానికి తీసుకొచ్చిందండి. సో ఇది UPIకి BBPSకి డిఫరెన్స్. రెండు ఒకటి కాదు, ఒకదాన్ని రీప్లేస్ చేసి ఇంకొకటి రాలేదు. అయితే నెఫ్ట్ ట్రాన్స్ఫరు, RTGS ట్రాన్స్ఫరు, మనకి 2 రకాల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి నెట్ బ్యాంకింగ్లో. నెఫ్ట్ ట్రాన్స్ఫర్కి ఎలాంటి మినిమం అండ్ మ్యాక్సిమం లిమిట్ లేదండి. RBI ఎలాంటి లిమిట్స్ పెట్టలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. రూపే ఈజ్ NPCI
operated payment card which also has its validity in Singapore, Bhutan, UAE. Yes, రూపే క్రెడిట్ కార్డ్ ఆర్ రూపే డెబిట్ కార్డ్ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేస్తుందండి. సో వీటికి సింగపూర్లో, భూటాన్లో, యూఏఈలో కూడా వ్యాలిడిటీ ఉంది. కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకి 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారండి, బ్యాంకింగ్ కాకుండా అదర్ దాన్ బ్యాంక్. ఇవి బిజినెసెస్లో ఎంగేజ్ అవుతాయి, లోన్స్లో ఎంగేజ్ అవుతాయి, అడ్వాన్స్, యాక్విజిషన్ ఆఫ్ షేర్, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్, సెక్యూరిటీస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. అండ్ దే కెన్ ఆల్సో యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అంటున్నారండి. డిమాండ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయవు. అండ్ సర్వీస్ సెక్టార్ అనేది లార్జెస్ట్ రిసిప్ట్ ఆఫ్ క్రెడిట్. ఎన్బిఎఫ్సిస్ నుంచి రుణాలు అనేవి సర్వీస్ సెక్టార్కి ఎక్కువ వెళ్తున్నాయి అంటున్నారండి. లేదు, ఇండస్ట్రియల్ సెక్టార్కి ఎక్కువ వెళ్తాయండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. 1 ఓన్లీ కరెక్ట్. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, వస్తువు ధరల స్థాయిలో పెరుగుదల. ఇది ఎకానమీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేసేది ఎవరండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ. అయితే 2 రకాల ఇన్ఫ్లేషన్ ఉంటాయి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, కోర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అండి. దీంట్లో నుంచి కనుక మనం ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి ధరలు, ప్రైసెస్. వేటికి? ఫ్యూయల్ ప్లస్ ఫుడ్. ఈ ఐటమ్స్, వెజిటేబుల్స్ ధరలు చూడండి పెరుగుతాయి తగ్గుతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు చూడండి పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. ఇది అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వీటిలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాటిని తీసేసామనుకోండి హెడ్లైన్లో ఇన్ఫ్లేషన్ నుంచి, అది కోర్ ఇన్ఫ్లేషన్ అవుతుంది అనమాట. సో కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్. కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ది కోర్ ఇన్ఫ్లేషన్. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ యూనివర్సల్ రూల్ దట్ రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ది కోర్ ఇన్ఫ్లేషన్. సో రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది కోర్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎప్పుడు హయ్యర్గా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే కోర్ ఇన్ఫ్లేషన్లోనే మళ్ళీ ఇంకా వల్నరబుల్ ఐటమ్స్ని తీసేయటం అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. Refined core inflation includes main fuels items like petrol for vehicles, diesel for vehicles and lubricants. సో యాక్చువల్గా రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి? సో వాలటైల్గా ఉన్నటువంటి ప్రైసెస్ని తీసేయటం, మళ్ళీ పెట్రోలు, డీజిలు, లూబ్రికెంట్స్ ఇవి ఎందుకు యాడ్ చేస్తాం? యాడ్ చెయ్యం. ఇవి పోంగా ఉండేదే రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. 1 ఓన్లీ కరెక్ట్. ఇక్కడ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఇచ్చారు అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇచ్చారు. పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ ప్రైమర్లీ దేని మీద ఫోకస్ చేస్తుందంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్, బోత్ ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఏ స్నాప్ షాట్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ స్పెషల్లీ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. వైల్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మీరు తీసుకున్నట్లయితే ఇది ఇండస్ట్రీస్ని ఇంక్లూడింగ్ మైనింగ్, ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ వీటి మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఐఐపి ఈజ్ బ్రాడర్ ఇన్ స్కోప్ దాన్ ది పిఎంఐ. పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ కన్నా కూడా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షనే ఎక్కువ బ్రాడ్గా కవర్ చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. అండ్ ఏ కాంప్రహెన్సివ్ హయ్యర్ పిఎంఐ ఫర్ ద ప్రీవియస్ మంత్ దాన్ ద కరెంట్ మంత్ రిప్రజెంట్ కాంట్రాక్షన్ ఇన్ ద ఎకానమీ. ఎస్, పిఎంఐ అనేది ఎకనామిక్ ఇండికేటర్గా చెప్తాం. ఎందుకు? ఎకనామిక్ ట్రెండ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో చూపిస్తుంది అనమాట. పిఎంఐ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 50 ఇండికేట్స్. 50 ఉందనుకోండి, అది పిఎంఐ గ్రేటర్ దాన్ 50 ఉంటే దాని వాల్యూ మనకి కనుక వస్తే అది ఎకానమీ ఎక్స్పాన్షన్ అవుతున్నట్టు. పిఎంఐ ఎక్కువగా ఉందంటే దాని అర్థం ఏంటండి? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్ పర్ఫార్మెన్స్ బాగున్నట్టు. గ్రేటర్ దాన్ 50 ఉంటే ఎక్స్పాన్షన్ అని, లెస్ దాన్ 50 ఇండికేషన్ ఏముంటే అది కాంట్రాక్ట్ అవుతుందని అర్థం అనమాట. కాంట్రాక్షన్కి ఎగ్జాంపుల్. సో హయ్యర్ పిఎంఐ, కాంప్రహెన్సివ్ హయ్యర్ పిఎంఐ ప్రీవియస్ మంత్ కన్నా ఈ మంత్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఈ మంత్ కాంట్రాక్షన్ ఉందని అర్థం అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. 2 ఓన్లీ కరెక్ట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ షుగర్. ఎస్ అండి, మనం బ్రెజిల్ని రీసెంట్ ఇయర్స్లో సర్పాస్ చేసినాం. సో మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ అనమాట. పంచదారని ప్రొడ్యూస్ చేయడంలో, చక్కెరని మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్, యాజ్ వెల్ యాజ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా షుగర్ని యూజ్ చేయడంలో. ఎందుకంటే ఇండియాలో లార్జెస్ట్ పాపులేషన్ ఉంది, దాంతోపాటు షుగర్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు కాబట్టి.
అండ్ ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ది ఇంపోర్ట్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్. ఎస్, వెజిటబుల్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడంలో ఇండియా టాప్ పొజిషన్లో ఉందనే చెప్పుకోవాలి. పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ ఇలా. సో లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ గ్లోబల్లీ. సో ఎందుకంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ తక్కువగా ఉందండి. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సోయాబీన్ కానీ, పామ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా వీటి ప్రొడక్షన్లో ఇండియా అనేది 2016-17 నుంచి క్రమంగా పెంచుకుంటూ వస్తుంది, స్టడీగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ ఇంట్రడ్యూస్ చేశారండి. దాంతో 2016-17 నుంచి ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ క్రమక్రమంగా కొద్దిగా స్టడీగా ఇంక్రీజ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రెమిటెన్సెస్ అంటే ఆల్రెడీ చెప్పానండి, మన కంట్రీస్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ సంపాదించి మనకు పంపించే మనీని ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అంటారు. రెమిటెన్సెస్ వల్ల ఎకానమీ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ బిల్ ఎక్కువగా కడతాం, కానీ మనకి ఇన్వార్డ్ రెమిటెన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒక పాజిటివ్ అంశం అనమాట. సో దాంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని మనం మేనేజ్ చేయగలుగుతాం. సో ఎకనామిక్ డెవలప్మెంట్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనేది కరెక్టే. అయితే వరల్డ్ బ్యాంక్ డిక్లేర్ చేసిన ప్రకారం ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి రెమిటెన్సెస్ని అందుకోవటంలో. చైనా తర్వాత ప్లేస్లో ఉంది, సో మెక్సికో తర్వాత ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడ మనం ఇండియా థర్డ్ ప్లేస్లో ఉందని అంటున్నారు, కాదు ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. వన్ ఓన్లీ ఆన్సర్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని మనం కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్గా డివైడ్ చేయొచ్చు. సో ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎర్రర్స్ ఇన్ ద డేటా అండ్ ఈజ్ యూజ్డ్ టు బ్యాలెన్స్ ది కరెంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. డేటాలో ఎర్రర్స్ ఉన్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం కరెంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్లో యూజ్ చేస్తాం అనమాట. సో 1, 2, 3 కరెక్ట్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది డైరెక్ట్లీ నాట్ ఏ డైరెక్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. They are maintained by a country's central bank, okay, and while they are influenced by the BOP, they are not considered as part of the BOP itself. That is the foreign exchange reserves. So foreign exchange reserves అనేవి డైరెక్ట్గా కాదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో 1, 2, 3 and 4 కూడా కరెక్టే అని చెప్పుకోవచ్చు. 1, 2, 3 ఇస్తే మాత్రం 1, 2, 3 పెట్టుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లూజ్ మానిటరీ పాలసీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. లూజ్ మానిటరీ పాలసీ టైట్ అని చెప్పుకోవచ్చు, రెండు యథావిధిగా. ఆర్బీఐ ఏం చేస్తుంది? మానిటరీ పాలసీ కమిటీ ద్వారా మానిటరీ పాలసీని అమలు చేస్తుంది. మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ని కనుక తగ్గించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తే అవైలబిలిటీ ఆఫ్ మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది లూజ్ మానిటరీ పాలసీ. మనీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఎకానమీ అనేది స్టిమ్యులస్ అవుతుంది, ఎకానమిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా? అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ని బూస్ట్ చేసినట్టు అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించినప్పుడు ఎకానమిక్ యాక్టివిటీస్ అనేది బూస్ట్ అవుతాయి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. వన్ ఓన్లీ కరెక్ట్. స్విఫ్ట్ మెసేజింగ్ సిస్టమ్, ఇది బ్యాంకింగ్కి సంబంధించిందండి. సెక్యూర్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించింది. సెక్యూర్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ ఏ మెసేజింగ్ నెట్వర్క్ యూజ్డ్ బై ది బ్యాంక్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ worldwide they are using. So to secure the transmit information as well as instruction related to financial transactions. సో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సెక్యూర్గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడానికి స్విఫ్ట్ నెట్వర్క్ను ఉపయోగిస్తారు. దట్ ఈస్ సెక్యూర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. పిఎం మిత్ర, ఇది మనం వినే ఉంటామండి. ఇది టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన స్కీమ్ అనమాట. పిఎం మిత్ర పార్క్స్ అంటే పిఎం మిత్ర అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపీరల్ పార్క్స్. సో పిఎం మిత్ర పార్క్, పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపీరల్ పార్క్స్. సో ఎందుకు అంటే ఇవి టెక్స్టైల్కి సంబంధించిన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయడానికి, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని టెక్స్టైల్ సెక్టార్లో ఇంప్రూవ్ చేయడానికి ఈ పిఎం మిత్ర పార్క్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ది ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ డెవలప్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్రాస్ ది ఇండియా ఆర్ అక్రాస్ ది కంట్రీ. దోస్ ఆర్ పిఎం మిత్ర పార్క్స్. డెప్రిషియేషన్ ఆఫ్ రూపీ అంటే ఒక $1కి 50 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, అదే $1కి 100 రూపాయలు కనుక పోయిందనుకోండి,
ఇది రూపీ డెప్రిషియేషన్ అయినట్టు. ఎందుకు? $1కి 50 ఇస్తే సరిపోయేది ఇంతకుముందు. ఇప్పుడు $1కి $100 ఇవ్వాల్సి వస్తుంది. అంటే రూపీ విలువ తగ్గింది ఇక్కడ. నంబర్ ఆఫ్ రూపీస్ ఎక్కువ వెళ్తున్నాయి డాలర్ కంటే రూపీ వాల్యూ తగ్గినట్టు అనమాట. రూపాయి వాల్యూ తగ్గినాయి అంటే దాని అర్థం ఏంటి? వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు $1కి ఇంతకుముందు ₹50 చెల్లిస్తే ఇప్పుడు $1కి $100 చెల్లించాల్సి వస్తుంది. అంటే మోర్ మనీ ఫ్లో అయిపోతుంది. అంటే మన కరెన్సీ వాల్యూ పడిపోయింది ఇక్కడ. అంటే ఇంపోర్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే ఇంపోర్ట్స్కి మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీగా మారుతున్నాయి అనమాట. ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీగా మారుతున్నాయి. ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ని మెయింటైన్ చేయడం కూడా లో ఇంట్రెస్ట్ రేట్స్ని మెయింటైన్ చేయడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది. దాంతోపాటు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా విల్ బీ కాస్ట్లియర్ టు బై. నో, మనకి ఇక్కడ ఏంటండి, సపోజ్ ఎవడైనా యూఎస్ఏ వాళ్ళు కొనాలన్నారనుకోండి, ఇంతకుముందు $1 అంటే ₹50 ఇస్తే $1 వచ్చేది వాళ్ళకి. ఇక్కడ $1 వస్తువుని కొనాలంటే ₹50 ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు $1కి ₹100 వస్తున్నాయి. సో ₹50 వస్తువు ఇంతకుముందు $1కి వచ్చేది వాడికి. ఇప్పుడు అదే ₹50 వస్తువు 2 వస్తున్నాయి $1కి. అంటే ఇక్కడ మన దగ్గర వాళ్ళు కొనేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి చీప్ అవుతున్నాయి, మనకి కాస్ట్లీ అవ్వవు. సో వేరే వాళ్ళకి ఈజీగా కొనుక్కోవచ్చు మనకి. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఇక్కడ 1 and 2 ఆర్ కరెక్ట్. స్మఫింగ్ అంటే ఏంటంటే అండి, ఇది ఒక మనీ లాండరింగ్ టెక్నిక్ అనమాట. అంటే అక్రమంగా సంపాదించినటువంటి మనీని పెద్ద అమౌంట్ని చిన్న చిన్నగా మార్చి ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ చాలామంది పీపుల్ దగ్గర చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఆ చిన్నగా దాచిన మనీని అంతా కూడా వీటిల్లోకి పంపించి సో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారండి. దాన్ని స్మఫింగ్ అంటారు అనమాట. సో ఇది మనీ లాండరింగ్ టెక్నిక్. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఇది బ్యాంక్స్కి సంబంధించింది. బ్యాంక్ యొక్క ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ RPCA ఫ్రేమ్వర్క్ ఏంటంటే 2002లో తీసుకొచ్చిందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది దేనికంటే బ్యాంక్స్ని మానిటర్ చేయడానికి, అన్ని రకాల బ్యాంక్స్ని మానిటర్ చేయడానికి, మరియు బ్యాంక్స్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, బ్యాంకులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయా లేవా, బ్యాంకులు పరిస్థితి ఎలా ఉంది, వాటి ఆరోగ్యం ఎట్లా ఉంది, అంటే అవి ఎలా వర్క్ చేస్తున్నాయి అనే దాని మీద ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ని 2002లో RBI తీసుకొచ్చిందనమాట. సింపుల్గా చెప్పాలంటే సూపర్వైజరీ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది RBI ఓవర్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే. PCA ఫ్రేమ్వర్క్ అనేది అన్ని బ్యాంక్స్కి కూడా, ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్కి కూడా వర్తిస్తుంది, ఎక్సెప్ట్ చిన్న బ్యాంక్స్ అంటే స్మాల్ బ్యాంక్స్ కానీ, స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ కానీ, అండ్ ఇంకొచ్చేసి పేమెంట్ బ్యాంక్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంటివి, పేటిఎం పేమెంట్ బ్యాంక్ లాంటివి, ఇలాంటివి కాకోకుండా మిగతా బ్యాంక్స్ అన్నిటికి కూడా, పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ అన్నిటి మీద కూడా PCA ఫ్రేమ్వర్క్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటే పేదరికాన్ని కొలిసేటప్పుడు ఓన్లీ మనం హౌస్, ఇల్లు, క్లాత్, వేసుకోవటానికి బట్టలు, తర్వాత ఫుడ్, ఆహారం, ఈ 3 తీసుకోకూడదండి. ఈ 3 చూసి మనం పూరని చెప్పకూడదు. ఈ 3 లేకపోతే మల్టీ డైమెన్షనల్గా తీసుకోవాలి. ముఖ్యంగా ఎడ్యుకేషను, హెల్త్ అండ్ ఇన్కమ్, ఈ 3 పరంగా అనేక రకాలైన ఇండికేటర్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మల్టీ డైమెన్షనల్ పవర్టీని మనం సెర్చ్ చేయాలి. అలా మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్కి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 or 5 డేటాని మనం ఉపయోగించుకోవచ్చండి బేస్ లైన్ని డ్రా చేయడం కోసం. ఎనీవే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఇండియాలో చూసినట్లయితే ఎక్కువ మంది పేదవాళ్ళు, మల్టీ డైమెన్షనల్లో పేదవాళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే బీహార్లో ఎక్కువగా ఉన్నారండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఇది ఏం చేస్తుంది అని చూస్తే, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ aims to provide digital health cards, digital health IDs to all Indian citizens. అందరు ఇండియన్ సిటిజన్స్కి ప్రొవైడ్ చేస్తుంది డిజిటల్ హెల్త్ ఐడీస్ని, నాట్ ఓన్లీ బిలో ది పవర్టీ లైన్ అనమాట. తర్వాత హెల్త్ అకౌంట్ విల్ కంటైన్ డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీ టెస్ట్. ఎస్, ప్రతి టెస్ట్, మెడికల్ టెస్ట్,
ఈ డిజిటల్ ప్రొఫైల్లో మెడికల్ టెస్ట్లు ఏం చేయించుకున్నారు వీళ్ళు, డయాగ్నోసిస్ ఏం జరిగింది, డాక్టర్ కన్సల్టేషన్ ఏం జరిగింది, మెడిసిన్స్ ఏం ప్రిస్క్రైబ్ చేశారు, అదర్ హెల్త్ రిలేటెడ్ డేటా ఏమైనా ఉందా అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ టెస్ట్ అనేది ఈ హెల్త్ రికార్డ్ అనేది ఉంటుంది డిజిటల్గా. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. 2 ఓన్లీ కరెక్ట్. ఒక పెన్ తయారైందండి. ఈ పెన్ తయారైన దాని మీద ఎక్స్ట్రా కాస్ట్ని గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది. అప్పుడు పెన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి. ఈ ఎక్స్ట్రా కాస్ట్ని మనం ఏమంటామంటే ఎక్కువగా గవర్నమెంట్ విధించినటువంటి కాస్ట్ని ట్యాక్స్ అంటాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఆహారాన్ని శుద్ధి చేసేటువంటి పరిశ్రమలు. సపోజ్ టొమాటో ఉందనుకోండి, దాన్ని ప్రాసెసింగ్ చేసి టొమాటో సాస్ చేయటం. సో దీన్ని మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో యూస్ చేసే కెమికల్ సోడియం బెంజోయేట్. ఈ సోడియం బెంజోయేట్ అనేది మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్. ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ ది గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా, మాల్ట్ అండ్ ఈస్ట్ ఇన్ వేరియస్ ఫుడ్ ప్రొడక్ట్స్. సో వేరియస్ ప్రొడక్ట్స్లో బ్యాక్టీరియా గ్రోత్ని ఇది ఆపుతుంది అనమాట. అందుకని ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. సో సోడియం బెంజోయిట్ అనేది ఆన్సర్, బెంజోయిక్ యాసిడ్. సో దీన్ని సాఫ్ట్ డ్రింక్స్లో, ఫ్రూట్ జ్యూస్లో, జామ్స్లో, పికల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో. 100 రూపీస్ నోట్స్ని లేదా నోట్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మింట్స్ ఏవైతే ముద్రణాలయాలు ఉన్నాయో వాటిలో ముద్రిస్తారు. ఈ ప్రొడక్షన్ కానీ ప్రింటింగ్ కానీ ఈ కరెన్సీ నోట్స్కి సంబంధించి ఇండియాలో ఎవరు చేస్తారంటే ఆర్బీఐ ఎవరు కొలాబరేషన్తో చేస్తుందంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొలాబరేషన్తో వీటిని ప్రింట్ చేస్తుంది అన్నమాట. సో ఈ ముఖ్యంగా నాసిక్ మహారాష్ట్రలో ద ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్ మహారాష్ట్రలో ఉంది. అండ్ దాంతోపాటు ద సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్లో ప్రింట్ చేయొచ్చు దీన్ని. ద బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్ అంటే మధ్యప్రదేశ్లో ప్రింట్ చేయొచ్చు. సో ఆల్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి లెస్ దెన్ ఫుల్ రెసిప్రొసిటీ LTFR అనేది ఒక టర్మ్ అనమాట. అసలు దేనికి సంబంధించిందంటే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి అండ్ డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. త్రూ అవుట్ వరల్డ్లో డెవలప్డ్ ఉన్నాయి అండ్ డెవలపింగ్ ఫేజ్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీస్ ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ట్రేడ్కి సంబంధించి వాళ్ళు లేదా ఎన్వైరన్మెంట్కి సంబంధించి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని 100కి 100% పాటించాలి. కానీ డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్కి స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ట్రేడ్ లిబరలైజేషన్ కానీ రీఆర్గనైజింగ్ దేర్ ఎకనామిక్స్ కానీ వాళ్ళు వాళ్ళ ఓన్గా ఇండివిజువల్గా టార్గెట్స్ పెట్టుకొని ముందుకెళ్ళొచ్చు. వీళ్ళ మీద ఫుల్గా స్ట్రిక్ట్ యాక్షన్ ఏమి ఉండదు అనమాట. డెవలప్డ్ కంట్రీస్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. సో స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా చెప్పుకోవచ్చు WTOకి సంబంధించి. పూర్తి అన్యోన్యత కంటే తక్కువ, దట్ ఈస్ LTFR. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్కి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్స్కి మళ్ళీ విత్ ఇన్ ద స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్స్ ఎంత పంచుకోవాలి వచ్చిన ట్యాక్స్లో అని డిసైడ్ చేసేది ఎవరంటే ఫినాన్స్ కమిషన్ అండి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దట్ ఈస్ AIIB ఇండియా ఫౌండింగ్ మెంబర్ అండి. ఇండియా ఫౌండింగ్ మెంబర్. దీని హెడ్ క్వార్టర్ బీజింగ్ చైనాలో ఉంది. ఇది సోవరిన్ బ్యాంక్డ్ ఫినాన్సింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ సోవరిన్ బ్యాంక్డ్ ఫినాన్సింగ్ ప్రాజెక్ట్స్కి
సో ఫినాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 1, 2 and 3 ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. యూపీఐ అనేది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అండి. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. రూపే కార్డ్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఇండియాలో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ కలిసి దీన్ని ఏర్పాటు చేసినాయండి, బ్యాంక్స్ అసోసియేషన్. చూడండి, ఏ అకౌంట్లో మనం ఇంట్రెస్ట్ పొందలేమంటే బిజినెస్ పర్పస్ యూస్ చేసుకునే వాళ్ళకి కరెంట్ అకౌంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అండి. సో అందుకని వీళ్ళు వెంటనే మనీ వేసి వెంటనే తీస్తూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయరు. సేవింగ్ అకౌంట్కి ఎంతో కొంత ఒక 2%, 2.5% ఇంట్రెస్ట్ని ప్రొవైడ్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్కి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత సేవింగ్ అకౌంట్, అసలు ఇంట్రెస్ట్ లేనిది కరెంట్ అకౌంట్. క్యాపిటల్ మార్కెట్లో ఎవరు ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని, సో ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ని ఎవరు మేజర్ సప్లైస్గా ఉన్నారంటే ఒకళ్ళు గవర్నమెంట్ కార్పొరేషన్స్, వీళ్ళు ఎక్కువగా అండి. అండ్ తర్వాత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో గవర్నమెంట్ కానీ కార్పొరేషన్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఏం డ్రా చేస్తాయండి, ట్రెజరీ బిల్స్ లాంటివి, గవర్నమెంట్ బాండ్స్ అనమాట. సో కార్పొరేషన్స్ కూడా మేజర్ సోర్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో స్టాక్స్ని కానీ బాండ్స్ని కానీ కార్పొరేషన్స్ రిలీజ్ చేస్తాయి. గవర్నమెంట్స్ అయితే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కోసం ట్రెజరీ బిల్స్ని రిలీజ్ చేస్తాయి, షార్ట్ టర్మ్ డెట్ని రేజ్ చేయడం కోసం. క్యాపిటల్ మార్కెట్లో మేజర్ సప్లయర్స్ ఎవరు ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్, కార్పొరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్స్ బాండ్స్ అని అర్థం. వీటిలో ట్రెజరీ బిల్స్, ట్రెజరీ బిల్స్ తర్వాత ట్రెజరీ బిల్స్ అనేవి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కోసం గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట. 91 డేస్కి అంటే 91 డేస్కి తిరిగి పే చేస్తుంది విత్ ఇంట్రెస్ట్తో. మీరు కనుక 91 డేస్ ట్రెజరీ బిల్ కొంటే 182 డేస్కి, 364 డేస్కి, ఇవన్నీ కూడా ట్రెజరీ బిల్స్. దాని తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, ఇవి కూడా షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. గవర్నమెంటే ఇష్యూ చేస్తుంది ఇది, షార్ట్ టర్మ్ క్యాష్ రిక్వైర్మెంట్స్ కూడా. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ట్రెజరీ బిల్స్ ఆల్సో గవర్నమెంట్ సెక్యూరిటీస్. తర్వాత బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్, సో దీస్ ఆల్సో గవర్నమెంట్ సెక్యూరిటీస్. సోవరెన్ గోల్డ్ బాండ్స్, ఇది కూడా గవర్నమెంట్ లాంచ్ చేసేటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, దీస్ ఆర్ ఆల్సో బాండ్స్ రిలీజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ టు మీట్ దేర్ ఫినాన్షియల్ నీడ్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ది గవర్నమెంట్ సెక్యూరిటీస్. అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో, దీన్ని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు అంటే ఎంప్లాయిడ్ పర్సన్స్ ప్లస్ అన్ఎంప్లాయిడ్, ఎవరైతే ఎంప్లాయ్మెంట్కి చూస్తున్నారో వాళ్ళు డివైడెడ్ బై టోటల్ పాపులేషన్, దట్ ఈజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో. ఇక్కడ ఓన్లీ ఎంప్లాయిడ్ అని ఇచ్చారండి, కాదు అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కూడా యాడ్ చేయాలి ఫార్ములా ఇది. సో ఇది రాంగ్. వర్కర్ పాపులేషన్ రేషియోని మనం ఎలా చెప్తాం చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ దట్ ఈస్ ఎంప్లాయిడ్ అండ్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అన్ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ సీకింగ్ వర్క్. వర్కర్ పాపులేషన్ రేషియోలో ఏంటి, ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్. సో ఓన్లీ అన్ఎంప్లాయిడ్ తీసుకోము ఇక్కడ. సో కానీ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అని ఇచ్చారు. లేబర్ ఫోర్స్ అంటే 2 వస్తారు, ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ వస్తారు, లేబర్ ఫోర్స్ కాదు ఇక్కడ. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది పర్సంటేజ్ ఆఫ్ పర్సన్ అన్ఎంప్లాయిడ్ ఇన్ లేబర్ ఫోర్స్. ఎస్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్, ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు డివైడెడ్ బై లేబర్ ఫోర్స్, అంటే ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ లేబర్ ఫోర్స్ ఇంటూ 100. సో అది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇది కరెక్ట్. సో థర్డ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్, ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. మానిటరీ పాలసీ కమిటీ గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ. మానిటరీ పాలసీ హ్యాస్ ది అథారిటీ టు డిసైడ్ ది రెపో రేట్, ఓకే, ఓన్లీ, నాట్ క్యాష్. నో, ఎంపీసీ అంటేనే మానిటరీ పాలసీ కమిటీ ఇంట్రెస్ట్ రేట్స్ని చేంజ్ చేస్తుంది, రిజర్వ్ రేషియోస్ అయిన సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ని చేంజ్ చేస్తుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్.
ఫినాన్స్ మినిస్టర్ యాజ్ ఇట్స్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఫర్ ది కమిటీ. నో, ఆర్బీఐ గవర్నర్. ద డెసిషన్ ఆఫ్ ద ఎంపీసీ ఈజ్ బైండింగ్ ఆన్ ఆర్బీఐ. సో ఎస్, థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ థర్డ్ స్టేట్మెంట్. సో ఇక్కడ రెపో రేట్ అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి బారో చేయటం అని అంటున్నారు. ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్. నో, రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ కోసం కమర్షియల్ బ్యాంక్సే, వాణిజ్య బ్యాంకులే లేదా బ్యాంకులే ఆర్బీఐ దగ్గర నుంచి బారో చేస్తాయండి. ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటాయి మనీని, కమర్షియల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ పే చేస్తాయి అన్నమాట. రివర్స్ రెపో రేట్ ఈజ్ ద రేట్ ఎట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ బారో ఫ్రమ్ ఆర్బీఐ. నో, ఇది ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకోవటం. యూజువల్లీ ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ రివర్స్ రేట్ ప్లస్ 1%. సో ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆల్ ఆర్. సో అన్ని స్టేట్మెంట్స్ నాట్ కరెక్ట్. కాకపోతే ఎంఎస్ఎఫ్ ఎప్పుడు కూడా రెపో రేట్ కన్నా కూడా, రివర్స్ రెపో కాదండి ఇక్కడ, రెపో రేట్ కన్నా కూడా 1% ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రివర్స్ రెపో అని ఇచ్చారు. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రా. పేమెంట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నారు. సపోజ్ ఎయిర్టెల్ కూడా ఒక పేమెంట్ బ్యాంక్ అండి, ఇప్పుడు పేటిఎం కూడా ఒక పేమెంట్ బ్యాంక్. పీజే నాయక్ కమిటీ ఈ పేమెంట్ బ్యాంక్స్ గురించి రికమెండ్ చేయలేదండి. సో గవర్నెన్స్ అంటే బ్యాంక్స్ యొక్క గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పింది పీజే నాయక్ కమిటీ. అంతేగాని పీజే నాయక్ కమిటీ పేమెంట్ బ్యాంక్స్ని సెటప్ చేయమని అడగలేదు. పేమెంట్ బ్యాంక్స్ అనేది ఓన్లీ డిమాండ్ డిపాజిట్నే యాక్సెప్ట్ చేస్తాయండి, టైం డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయు. టైం డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటివి దీంట్లో ఉండవు. పేమెంట్ బ్యాంక్స్ అనేవి మ్యాక్సిమం బ్యాలెన్సు 2 లక్షల వరకు పర్ ఇండివిజువల్ కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తాయి, హోల్డ్ చేస్తాయి. 1 lakh కాదు, 2 lakhs. సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నన్. ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. దే ఆర్ ఫౌండెడ్ బై కలెక్టింగ్ ఫండ్స్ త్రూ షేర్స్, యాక్సెప్టింగ్ డిపాజిట్స్, గ్రాంటింగ్ లోన్స్. ఎస్, సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అప్లికేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, దే ఆర్ రిజిస్టర్డ్ అండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. నో, ఇది కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ బేస్ చేసుకొని రిజిస్టర్ అయి ఉన్నాయండి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002ని బేస్ చేసుకొని ఆపరేట్ అవుతాయండి. సో ఫస్ట్ 1 స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంక్రీజెస్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే అమెరికాకు సంబంధించిన మనకు ఆర్బీఐ ఎలానో అక్కడ ఫెడరల్ రిజర్వ్ అలా అండి. అది కనుక ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేసింది అనుకోండి, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేసింది, వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్లను పెంచితే ఏమవుతుంది ఒకసారి మనం గమనిస్తే, యుఎస్ డాలర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందండి. వడ్డీ రేట్లు పెంచడం వల్ల అవైలబిలిటీ ఆఫ్ మనీని తగ్గిస్తున్నట్టు సిస్టంలో అవైలబిలిటీ ఆఫ్ మనీని తగ్గిస్తే ఆ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయింది. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయిందనుకోండి, అప్పుడు $1కి వెళ్ళే రూపాయలు ఎక్కువ అవుతాయి. అప్పుడు మనకి ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీయర్గా మారుతాయి. తర్వాత యుఎస్ డాలరు తగ్గింది కాబట్టి సిస్టంలో స్టాక్స్లో పర్చేజ్ చేయటం కూడా తగ్గుతుంది. అప్పుడు స్టాక్ ప్రైసెస్ అనేవి ఫాల్ అవుతాయి. తర్వాత యుఎస్ డాలర్స్ బాగా స్ట్రాంగ్ అయింది కాబట్టి ఎక్కువ రూపీస్ వెళ్తాయి. అంటే ఒక యుఎస్ డాలర్కి ఇంకా ఎక్కువ రూపీస్ మనం చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు మనం డెట్ని తిరిగి పే చేసేటప్పుడు మన మీద డెట్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. 1 and 3 ఆర్ కరెక్ట్. రిజర్వ్ బ్యాంక్ దగ్గర కనుక ప్రాఫిట్స్ వచ్చి ఎక్కువ సర్ప్లస్ మనీ ఉందనుకోండి, దాన్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అకార్డింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 సెక్షన్ 47 ఇట్ ఈస్ మ్యాండేట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. The surplus transfer by the RBIs has steadily increased in last 5 years.
లాస్ట్ 5 years. ఎస్, ఆర్బీఐ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసే సర్ప్లస్ అనేది లాస్ట్ 5 years నుంచి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. వరల్డ్ కాయిన్ అనేది ఒక డిజిటల్ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ అండి. ఎవ్రీవన్, దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టేక్ అండ్ జాయిన్ అవుతారు డిజిటల్ ఎకానమీలో, అందరూ పార్టిసిపేట్ చేసినట్టు అనమాట ఇంక్లూజివ్గా. దట్ ఈస్ ది వరల్డ్ కాయిన్. డి ఆన్సర్.